హాయ్ గైస్, కమింగ్ టు టాపిక్ ఈజ్ అబౌట్ మసిల్ ఒక వీక్లో ఎంత పెరుగుతుంది, లేదు ఒక 1 మంత్లో ఎంత పెరుగుతుంది, అసలు మసిల్ ఎప్పుడు పెరుగుతుంది, మన టార్గెటెడ్ ఎండ్ రిజల్ట్ని ఆ గోల్ని అచీవ్ చేయాలంటే ఎన్ని వీక్స్ లేదు ఎన్ని మంత్స్ పడుతుందని ఒక జిమ్లో జాయిన్ అయిన బిగినర్ దగ్గర నుంచి జిమ్లో చేసే ట్రైనర్ వరకు ఒక క్వశ్చన్గానే మిగిలిపోతుంది అది. సో ఈ క్వశ్చన్ని మనం ఈరోజు బ్రేక్ చేయబోతున్నాం. మసిల్ ఎప్పుడు పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అనే టాపిక్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఫ్రమ్ ద డేకాడ్స్ నుంచి కూడా ఉన్న క్వశ్చన్ ఇది, అందరికీ రైజ్ అయ్యే క్వశ్చన్ అదే. సో నా టార్గెటెడ్ లేదా నా ఎండ్ రిజల్ట్ని అచీవ్ చేయాలంటే నా మసిల్ సైజ్ అనేది ఎన్ని మంత్స్లో పెరుగుతుంది, లేదా ఒక 16 ఇంచ్ ఆర్మ్ని గెయిన్ చేసుకోవాలంటే నాకు ఎన్ని మంత్స్ పడుతుంది అనేది చాలామంది అడిగే క్వశ్చన్, ర్యాండమ్గా అడిగే క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి పొజిషన్ పీరియడ్ అని, లేదంటే కంప్లీషన్ టైం అనేది ఒకటి పెట్టుకుంటారు. సో పెట్టుకొని దాన్ని ఫిక్స్ చేసి ఆ కంప్లీషన్ టైంకి కంప్లీట్ అయ్యేటట్టుగా దానికి స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తారు. అలాగే మన మసిల్ సైజ్ని, మన టార్గెటెడ్ ఎండ్ రిజల్ట్ని అచీవ్ చేయాలంటే కొన్ని ఫార్ములాస్ని అప్లై చేసి మన గోల్ని అచీవ్ చేయొచ్చు. నేను చెప్పేది కదా, అది ఫిట్నెస్ బుక్స్లో ఎంతోమంది రీసెర్చర్స్ చెప్పిన ఫార్ములాస్ అవి. సో వాటి గురించి మాట్లాడుకునే ముందు, మీరు మసిల్ గెయిన్ అవ్వాలి అనుకొని మీరు క్యాలరీ డిఫిసిట్లో ఉంటే కనుక అది రాంగ్ వేలోకి వెళ్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మసిల్ గెయిన్ చేద్దాం అనుకొని మీరు క్యాలరీ డిఫిసిట్లో ఉంటే మీకు మసిల్ గెయిన్ అవ్వదు. సో మీరు క్యాలరీ సర్ప్లస్లో ఉండాల్సిందే. సర్ప్లస్లో ఉండాలని చెప్పి కొంతమంది బిగ్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ని కన్జ్యూమ్ చేస్తారు. ఇంకేమైనా అడిగితే కనుక కొన్ని కొటేషన్స్ చెప్తారు. సో ఈట్ బిగ్, గెయిన్ బిగ్, లేదా గెట్ బిగ్ అని. సో ఇవన్నీ కాదు, దానివల్ల మీకు ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుంది, లేదా వాటర్ రిటెన్షన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక బిగినర్నే తీసుకుందాం. బిగినర్ మసిల్ గెయిన్ అవ్వాలని చెప్పి డైలీ క్యాలరీ ఇంటేక్ కంటే కొంచెం అడిషనల్గా క్యాలరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్, బేస్ క్యాలరీస్ని ఎప్పుడైతే అచీవ్ చేశాడో, బేస్ క్యాలరీస్ని ఎప్పుడైతే రీచ్ అయ్యి ఆ కన్జంప్షన్ అనేది స్టార్ట్ చేశాడో, కొంత గెయిన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కొంత గెయిన్స్ స్టార్ట్ అవ్వడం అనేది కొన్ని వీక్స్ లేదా 1-2 months ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది. సో దాని తర్వాత అతనికి కూడా ప్లాటో హిట్ అవుతుంది. దీని తర్వాత రిజల్ట్, ఆ గెయిన్స్ అనేది ఆగిపోతాయి. సో కాబట్టి మసిల్ గెయిన్ అవ్వాలంటే క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, మరి ఎంత క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి అనుకుంటారు. సో సింపుల్గా చెప్పాలంటే, మీకు మసిల్ గెయిన్ అవ్వాలంటే 3500 క్యాలరీస్ తీసుకుంటే చాలు. సో మసిల్ గెయిన్ అవ్వాలంటే బాటమ్ లైన్ ఏంటి, మీరు క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి. కానీ నెక్స్ట్ లెవెల్లో మాట్లాడుకుంటే, ఒక 1 yearలో మన ఎండ్ రిజల్ట్, మన మసిల్ సైజ్ అనేది ఎంత అచీవ్ చేయాలి అని ఎప్పుడైతే ఎండ్ రిజల్ట్ పెట్టుకున్నామో, దాన్ని అచీవ్ చేయాలంటే మీరు షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే మైక్రో గోల్స్. మైక్రో గోల్ మనం అచీవ్ చేయాలంటే మైక్రో గోల్స్, మెసో గోల్స్ అనేది మ్యాండేటరీ. సో ఇది లేకుండా మీకు ఆ రోడ్ మ్యాప్ అనేది క్లియర్గా ఉండదు. మీరు 1 yearలో ఆ ఎండ్ రిజల్ట్ ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం గెయిన్స్ని మీరు తీసుకుందాం అనుకుంటున్నారు, మీరు 1 weekకి మీరు ఎంత గెయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది కూడా కంపల్సరీ మీరు దాన్ని ఆ వర్కౌట్ స్కెడ్యూల్ కానీ, సో న్యూట్రిషన్ మిమిక్ అనేది కంపల్సరీ చేయాలి. అలా చేయకపోతే కనుక చాలామంది చూసినట్టుగా మాస్ గెయినర్స్ ఒక డైలీ ఒక 4-5 times తీసుకున్నప్పుడు బాగానే ఆ మసిల్ గెయిన్ లేదా వెయిట్ గెయిన్ అయినట్టు కనపడుతుంది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఆపేశారో, ఆ గెయిన్ అయిన ఆ వెయిట్ కానీ, లేదంటే కటింగ్ ఫేస్లోకి వచ్చేసరికి మళ్ళీ స్టడీ స్టేట్ కార్డియో అని, లేదంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్ అని, లేదంటే ఓవర్ ట్రైనింగ్ అని చెప్పి ఏదో కొద్దిగా పెరిగిన మసిల్, ఆ పెరిగిన ఫ్యాట్ని తగ్గించడం కోసం ఆ మసిల్ కూడా పోయి ఎక్కడైతే స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వస్తారు. సో కాబట్టి ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది వీక్లీ ఎంత పెరగాలి. దీనికి సింపుల్గా చెప్పాలంటే, ఎంత వీక్లీ పెరగాలి అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3500 క్యాలరీస్ మీరు పర్ వీక్ తీసుకున్నారనుకోండి, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 3500 క్యాలరీస్ అడిషనల్గా మీ మెయింటెనెన్స్ క్యాలరీస్కి యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1 pound వెయిట్ పెరుగుతుంది వీక్లో. అలాగే అదే 3500 క్యాలరీస్ డెఫిసిట్ చేశారనుకోండి, అంటే యావరేజ్గా చూసుకుంటే డైలీ ఒక 500 క్యాలరీస్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే డెఫిసిట్లో ఉంటే 1 pound వెయిట్ తగ్గుతుంది. మీరు వెయిట్ ఒక 2 pounds పర్ వీక్ పెరగాలంటే మాత్రం మీరు డైలీ కన్జంప్షన్ ఎంత ఉండాలి, 800 నుంచి 1000 క్యాలరీస్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే అడిషనల్గా తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా వీక్లీ ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అంటే, నాకు పర్టికులర్గా ఇంత మసిల్ పెరగాలి అనుకున్నప్పుడు వీక్లీ కన్జంప్షన్ ఎలా ఉండాలి, అసలు రోజుకి నేను ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలంటే మాత్రం కొన్ని ఫార్ములాస్ అప్లై చేయాల్సిందే. అది మీ బిఎంఆర్ ఏంటో మీరు చెక్ చేయాల్సిందే. మీ బేసల్ మెటబాలిక్ రేట్ అనేది చెక్ చేసి, ఆ బేసల్ మెటబాలిక్ రేట్ క్యాలిక్యులేటర్స్ అనేది గూగుల్లో దొరుకుతాయి. ఏదైతే మీ హైట్ అండ్ జెండర్ ఇవన్నీ డీటెయిల్స్ మనం క్లియర్గా మెన్షన్ చేస్తే కనుక మీకు ఆ ఇన్ఫర్మేషన్ డైలీ మన క్యాలరీ కన్జంప్షన్ అంటే మన బాడీకి, మన బాడీ ఫంక్షనింగ్కి కావాల్సిన క్యాలరీస్ ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బిఎంఆర్. మసిల్ గెయిన్స్
అవ్వాలంటే క్యాలరీ సర్ప్లస్లో ఉండాలి. ఎంత సర్ప్లస్లో ఉండాలి? డైలీ ఒక 500 క్యాలరీస్ అనుకున్నాం అనుకోండి. 500 క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే 1 పౌండ్ వెయిట్ పెరుగుతుంది. అదే ఒక 1000 క్యాలరీస్ సర్ప్లస్లో ఉంటే 2 పౌండ్స్ వెయిట్ పెరుగుతుంది. సో 2 పౌండ్స్ వెయిట్ పెరుగుతుంది కాబట్టి ఈ 2 పౌండ్స్ ప్యూరెస్ట్ మసిల్ పెరుగుతుంది అనేది గ్యారంటీ లేదు. ఇది మీరు తీసుకున్న ఫుడ్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 3000 క్యాలరీస్ నేను తీసుకుంటున్నా లేదా 2500 క్యాలరీస్ పర్ డే నేను తీసుకుంటున్నా అని చెప్పి హై క్యాలరీ డెన్స్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల మసిల్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వదు, వాటర్ రిటెన్షన్ అవుతుంది. సో వాటర్ లోడింగ్ ఎంత అవుతుందో లేకపోతే ఫ్యాట్ అక్యుములేషన్ ఎంత అవుతుందో దాన్ని మనం ఇమీడియట్గా మనం డిటర్మైన్ చేయలేం. మరి ఫ్యాట్ అక్యుములేషన్ అవుతుందా లేదంటే వాటర్ రిటెన్షన్ అవుతుందా అనేది మీకు తెలుసుకోవాలంటే కొన్ని ఫార్ములాస్ని మనం అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్గా మన బాడీ ఫ్యాట్ క్యాలిబర్స్ అని దొరుకుతాయి. సో దాంతో మనం ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం. అలాగే సో వితౌట్ షర్ట్ ఎప్పుడైతే మిర్రర్లో మీ ఇమేజెస్ ఎప్పటికప్పుడు మీరు ఫ్రీక్వెంట్గా ఇమేజెస్ అన్ని సేవ్ చేసుకొని దాన్ని మానిటర్ చేయడం వల్ల సో మీ బాడీలో ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుందా లేదంటే వాటర్ రిటెన్షన్ అవుతుందా అనేది మీ వేస్ట్ ఆ లైన్ ఏదైతే థిక్నెస్ పెరుగుతుందో 100% మీరు అడిషనల్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, లేదంటే బ్యాడ్ క్యాలరీస్ లైక్ సో మీకు కావాల్సిన నెససరీ క్యాలరీస్ ఏదైతే ఉందో దానికంటే మీరు అడిషనల్గా ఇంటేక్ తీసుకుంటున్నారని అర్థం. సో దీనివల్ల మీకు పాజిటివ్ రిజల్ట్స్ కంటే నెగిటివ్ రిజల్ట్సే ఉంటాయి. మరి ఒక వీక్లో ఎంత వెయిట్ పెరుగుతుంది? ప్యూరెస్ట్ మసిల్ వెయిట్ ఎంత పెరుగుతుంది? 1 మంత్లో ఎంత పెరుగుతుంది? ఒక బిగినర్కి ఎంత పెరుగుతుంది? ఒక రెగ్యులర్ జిమ్ గోవర్ లేదా ఒక అడ్వాన్స్డ్ పర్సన్ ఒక 1 మంత్లో ఎంత మసిల్ని గెయిన్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. సో గైస్, ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో. సీ యు గైస్, సీ యు సూన్.